హలో స్టూడెంట్స్, ఈరోజు మనము ఇంటిగ్రేషన్లో 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తున్నాం. మీకు మెథడ్స్ చెప్పాను. ఆ మెథడ్స్లో ప్రకారము మనకు 7 మార్క్స్ ఏది ఇంపార్టెంట్ అంటే అవి చెప్తున్నాం. చూడండి, ఈ 2 వెరీ వెరీ ఇంపార్టెంట్ మార్క్స్. 7 మార్క్స్ ఈ 2 కలిసి ఒక మెథడు, ఈ 2 కలిసి ఒక మెథడ్. ఓకేనా? 7 మార్క్స్ మనకు చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. చెప్తా చూడండి. ఫస్ట్ ఇది ఏ ఫార్ములా చూడండి. ఫస్ట్ ఇంటిగ్రల్ a cos x plus b sin x by c cos x plus d sin x into dx ఫార్ములా. ఈ ఫార్ములా అంటే ఏం తీసుకోవాలని చెప్పాను? న్యూమరేటర్ ఈక్వల్ టు a ఇంటూ dy by dx, డినామినేటర్ ప్లస్ b ఇంటూ డినామినేటర్. అంటే ఏంది? ఇది న్యూమరేటర్, కిందది డినామినేటర్. చేసుకుంటా పోతే మనకు ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఏమైంది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి చూడండి. 7 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు 7 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఫస్ట్ ప్రాబ్లం చెప్తాను. ఫస్ట్ ప్రాబ్లం ఏమైంది చూడు. ఇది ఫస్ట్ ప్రాబ్లం. ఇంటిగ్రల్ 9 cos x minus sin x by 4 sin x plus 5 cos x ఇంటూ dx. ఈ రెండు వచ్చే ముందు మనకు రెండు ఫార్ములాస్ రావాలి. dy by dx sin x అంటే cos x, dy by dx cos x అంటే మైనస్ sin x. ఈ రెండు రావాలి. ఈ రెండు వస్తే మనకు అయిపోయింది. చేసుకున్నాం. చూడు, ఫస్ట్ ఈ ఫార్ములా ఉంటే మనం ఏం చేయాలా? న్యూమరేటర్ ఈక్వల్ టు a ఇంటూ dy by dx డినామినేటర్ ప్లస్ b ఇంటూ డినామినేటర్. ఇది వర్కింగ్ రూల్. ఇది ఇంపార్టెంట్. అంటే ఏంది మనకు? ఇది న్యూమరేటర్, ఇది డినామినేటర్. దానే కదా. ఇది ఫస్ట్ రావాలి వర్కింగ్ రూల్. న్యూమరేటర్ ఈక్వల్ టు a ఇంటూ dy by dx డినామినేటర్ ప్లస్ b ఇంటూ డినామినేటర్. దాని ప్రకారం రాదు. న్యూమరేటర్ అంటే ఇదే కదా, 9 cos x minus sin x ఈక్వల్ టు a ఇంటూ dy by dx డినామినేటర్ అంటే ఇది కింది కదా, 4 sin x ప్లస్ 5 cos x ప్లస్ b ఇంటూ డినామినేటర్ 4 sin x ప్లస్ 5 cos x. చూడండి, ఇప్పుడు దీన్ని డిఫరెన్స్ చేయాలి. అంటే 9 cos x మైనస్ sin x ఈక్వల్ టు a ఇంటూ dy by dx 4 అలాగే పెట్టేసాను. 4 అలాగే పెట్టి dy by dx sin x, dy by dx sin x అంటే cos x 5 అలాగే పెట్టేసాయి. dy by dx cos x అంటే మైనస్ sin x అంటే మైనస్ sin x ప్లస్ దీన్ని ఏం చేయకూడదు, దీన్ని డిఫరెన్స్ చేయకూడదు, అలాగే పెట్టాలి. ఎందుకు? dy by dx దీని ఒకటి కాబట్టి 4 sin x ప్లస్ 5 cos x అయిపోయింది. ఇప్పుడు చూడమ్మా, ఇప్పుడు ఒకవేళ నీకు ఇక్కడ డిఫరెన్స్ రాకుంటే ఒకటి గుడ్డి గుర్తు. cos x ఇతులు తీసుకురా, sin x వతులు తీసుకోపో, ప్లస్ బదులు మైనస్ పెట్టు, అంతే. ఒకవేళ నీకు డిఫరెన్స్ రాకుంటే ఈ cos x ఉన్నే ఇతులు తీసుకురా, ఈ sin x వతులు తీసుకో, ప్లస్ బదులు మైనస్ అయిపోయింది. అది ఓకేనా? ఇప్పుడు ఇలా వచ్చింది కదా, దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. ఇంకో స్టెప్ రాసుకోవాలంటే రాసుకో. 9 cos x మైనస్ sin x ఈక్వల్ టు 4a cos x మైనస్ 5a sin x ప్లస్ 4b sin x ప్లస్ 5b cos x. ఇప్పుడు ఇక్కడ వచ్చినాక మనకు cos x sin x యొక్క కోఎఫిషియంట్ కంపేర్ చేయాలి. కంపేరింగ్ విత్ కోఎఫిషియంట్ ఆన్ బోత్ సైడ్. కంపేరింగ్ విత్ కోఎఫిషియంట్ ఆన్ బోత్ సైడ్. ఫస్ట్ cos x యొక్క కోఎఫిషియంట్ చూద్దాం. ఇక్కడ cos x యొక్క కోఎఫిషియంట్ ఏముంది? 4a.
4a. ఇక్కడ cos x కోఎఫిషియంట్ ఏముంది 5b ప్లస్ 5b ఈక్వల్ టు ఇక్కడ cos x కోఎఫిషియంట్ ఏముంది 9. cos x యొక్క కోఎఫిషియంట్ అంటే ఏం లేదమ్మా, cos x యొక్క పక్కన నెంబర్ ఏముందో దాన్ని cos x యొక్క కోఎఫిషియంట్ అంటాం. ఇక్కడ cos x కోఎఫిషియంట్ ఏముంది 4a, ఇక్కడ cos x కోఎఫిషియంట్ ఏముంది 5b, ఇక్కడ cos x కోఎఫిషియంట్ ఉంది 9. అంటే ఈక్వేషన్ ఇది చూడమ్మా, అప్పుడు ఏమవుతుంది 4a ప్లస్ 5b ఇతరులకు వస్తే -9 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 2. నెక్స్ట్ ఇప్పుడు sin x యొక్క కోఎఫిషియంట్ sin x, ఇక్కడ sin x కోఎఫిషియంట్ ఏముంది -5a, ఇక్కడ sin x కోఎఫిషియంట్ అమ్మా ప్లస్ 4b ఈక్వల్ టు sin x కోఎఫిషియంట్ ఏముంది ఏం లేదంటే ఇక్కడ ఏమంటలో -1 మైనస్ ఉంది కాబట్టి -1 -5a ప్లస్ 4b ఇతరులకు వస్తామా +1 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 3. ఇప్పుడు మనము ఈక్వేషన్ 2 and 3 సాల్వింగ్. ఈక్వేషన్ 2 and 3 సాల్వింగ్. ఈక్వేషన్ 2 and 3 సాల్వ్ ఎట్లా చేస్తామంటే చూడమ్మా, ఇక్కడ చేస్తాం. ఈక్వేషన్ 2 and 3 సాల్వింగ్ ఎట్లా చేస్తాం మీరు సాల్వ్ చేసేటప్పుడు ఏ కోఎఫిషియంట్ ఏముంది 4, బి కోఎఫిషియంట్ ఏముంది 5, కాన్స్టెంట్ ఏముంది -1 అంటే 4 5 -9. మళ్ళీ రిపీట్ రాస్తామమ్మా 4 5 -9. ఇక్కడ చూడమ్మా ఈక్వేషన్ 3 -5 4 1 -5 4 1 -5 4 1 మళ్ళమ్మా -5 4 1. సాల్వింగ్ మనం స్ట్రైట్ లైన్ లో చేస్తాం. ఎప్పుడు సాల్వింగ్ చేసే గుర్తుందా, ఆర్థో సెంటర్ సర్కమ్ సెంటర్ ప్రాబ్లం చేసేటప్పుడు చేస్తాం. మనం సాల్వింగ్ చేసేటప్పుడు ఇదే అంటే ఇది క్యాన్సల్, ఇది చేస్తే ఏ వాల్యూ, ఇది చేస్తే బి వాల్యూ, ఇది చేస్తే కాన్స్టెంట్ రావాలి, ఏ వాల్యూ రావాలి. ఎప్పుడైనా సరే మనము మల్టిప్లికేషన్ చేసేటప్పుడు రైట్ సైడ్ నుంచి పైకి పోవాలి, ఇలా చేయాలి గుర్తుపెట్టుకోండి. 5 1 5 మైనస్ ప్లస్ 9 4 36 ఈక్వల్ టు బి వాల్యూ ప్లస్ 9 5 45 -4 1 4. నెక్స్ట్ కాన్స్టెంట్ 4 4 16 ప్లస్ 5 5 25. మనకు ఏ కావాలా, ఏ 36 ప్లస్ 5 41, బి 45లో 4 పోతే 41, కాన్స్టెంట్ 60 ప్లస్ 25 41. మనకి ఏ వాల్యూ కావాలా, ఏ బై కాన్స్టెంట్, ఏ వాల్యూ ఎంత 41, కాన్స్టెంట్ ఎంత 41, 41 1 41 1 ఏ ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ బి బై కాన్స్టెంట్, బి వాల్యూ ఎంతమ్మా 41, కాన్స్టెంట్ ఎంత 41, 41 1 41 బి ఈక్వల్ టు 1. మనకు ఏ వాల్యూ బి వాల్యూ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ఏ వాల్యూ బి వాల్యూ తీసుకుపోయి ఈక్వేషన్ 1 ఇక్కడ ఉంది కదా, ఇది ఈక్వేషన్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. కాబట్టి పుట్ ఏ కామా బి ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 చూడు మనకి ఏముంది, ఇక్కడ ఏముంది మా ఈక్వేషన్ 1 9 cos x minus sin x ఈక్వల్ టు ఏ అంటే ఎంత మా 1 ఇంటూ 4 cos x minus 5 sin x ప్లస్ బి అంటే ఎంత మా 1 ఇంటూ 4 sin x ప్లస్ 5 cos x అయిపోయింది. కానీ ఇప్పుడు మనము ఈక్వేషన్ 1 చూడమా, ఫస్ట్ ఇంటిగ్రల్ మనకు ఫార్ములా ప్రాబ్లం ఉంది, ఇంటిగ్రల్ 9 cos x minus sin x by 4 sin x plus 5x ఇది ఉంది. ఈ 9 ఇంటూ cos x minus sin x బదిలేదు ఎంత మొత్తం రాసింది చూడు. ఇంటిగ్రల్ ప్రాబ్లం చూడండి, 9 cos x
minus sin x by 4 sin x plus 5 cos x into dx. ఇది కదండి. ఇప్పుడు చూడమ్మా 9 cos x మైనస్ sin x అంటే దీని బదులు ఈ మొత్తం రాసుకోవచ్చు. మొత్తం అదే కదా రాసుకునేది, రాసుకో ఇంటిగ్రల్ దీని బదులు రాసుకో. 1 into 4 అంటే 4 cos x minus 5 sin x plus 4 sin x plus 5 cos x by ఇదే కదా అనేది 4 sin x plus 5 cos x into dx. ఇప్పుడు ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఏ దానికి అది సపరేట్ రాసుకోవచ్చు, అంతే కదా. ఇంటిగ్రేషన్ సపరేట్ రాసుకున్నాం. ఇంటిగ్రల్ 4 cos x minus 5 sin x by 4 sin x plus 5 cos x into dx plus ఇంటిగ్రల్ దీనికి సపరేట్ కదా ప్లస్ కదా 4 sin x plus 5 cos x by 4 sin x plus 5 cos x into dx. dx వచ్చిందా? చూడమ్మా ఇప్పుడు 4 sin x plus 5 cos x by 4 sin x plus 5 cos x సేమ్ ఉందా? ఇది కొట్టేసాయి, ఆడ 1 అయిపోతుంది. కానీ ఇక్కడ మనకు ఒక ఫార్ములా ఉందమ్మా. ఏ ఫార్ములా ఉందంటే చూడమ్మా, ఇక్కడ మనకు దీనికి సంబంధించి వచ్చి ఒక ఫార్ములా ఉంది చూడమ్మా. ఇంటిగ్రల్ f dash x by f of x into dx అంటే log of f of x plus c. చూడమ్మా ఫార్ములా ఇంటిగ్రల్ f dash x by f of x dx is equal to log of f of x. అంటే దీన్ని డిఫరెన్స్ చేస్తే ఇది రావాలా. 4 కాన్స్టెంట్ అలాగే పెట్టి d by x sin x ఉందమ్మా. cos x ఉందా ప్లస్ ఇక్కడ మైనస్ రావాలా. 5 అలాగే పెట్టేసి 5 ఉంది. d by x cos x మైనస్ sin x అంటే మైనస్ sin x వచ్చిందా. దీన్ని డిఫరెన్స్ చేసి వచ్చిందా అంటే ఇక్కడ f dash x by f of x dx అంటే log of f అంటే ఏంది, ఇది f of x, ఇది ఏమవుతుంది f dash x. ఇప్పుడు log of f of x అంటే ఏంది కిందిది 4 sin x plus 5 cos x ప్లస్ ఏముంది ఇంటిగ్రల్ ఇదంతా క్యాన్సిల్ అయితే అవుతుంది మనకు ఇంటిగ్రల్ 1 into dx. ఇంటిగ్రల్ 1 into dx అంటే x ప్లస్ అయిపోయింది. ఒకవేళ నీకు ఇక్కడ ఫార్ములా గుర్తు రాలేదనుకో, గుడ్డి గుర్తు ఒకటే లాగ్ పెట్టి కింది ఆన్సర్ రాసేయండి. లాగ్ పెట్టి కింది ఆన్సర్ ఇది రాస్తే లాగ్ 4 sin x plus 5 cos x plus x plus రాసేస్తే అంతే. నీకు ఒకవేళ ఫార్ములా గుర్తు రాకుండా ఇది రాసాయి. 7 మార్క్స్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడ నువ్వు రాసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. చూడమ్మా, ఫస్ట్ ఇది రాస్తావు, దీనికి హైలైట్ ఒక స్కెచ్ పెన్ రాస్తావు, చూసినప్పుడు 7 మార్క్స్ పడాలి. నెక్స్ట్ కాస్ ఎక్స్, సైన్ ఎక్స్, నెక్స్ట్ ఏ వాల్యూ, నెక్స్ట్ బి వాల్యూ, లాస్ట్ ఆన్సర్. చాలు 7 మార్క్స్ కనపడుతుంది. ఎంత ఈజీ అంటే అంత ఈజీ. 7 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి. నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం కూడా చెప్తాను, కింది ప్రాబ్లం కూడా చెప్తా, ఒకసారి చేసుకోండి. చూడమ్మా, నెక్స్ట్ ప్రాబ్లం చెప్తాడండి ఒకసారి. మనకు 7 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మై ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ నుంచి ఖచ్చితంగా 7 మార్క్స్ ఒకటి రావాలి. కాబట్టి 7 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. చూడమ్మా, ఇక్కడ ప్రాబ్లం ఒకటి చేంజ్ అవుతుంది, మెథడ్ మాత్రం సేమ్, వాల్యూస్ ఒకటి చేంజ్ అవుతుంది. చూడమ్మా, సెకండ్ ప్రాబ్లం ఇంటిగ్రల్ 2 cos x plus 3 sin x by 4 cos x plus 5 sin x into dx. ఇది మనకు ఫార్ములా, ఓకేనా. ఇంటిగ్రల్ 2 cos x plus 3 sin x by 4 cos x plus d sin x. ఫస్ట్
డి బై ఎక్స్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్, డి బై ఎక్స్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్, అది చేసి పెట్టుకో. మనకి ఈ మెథడ్ ఉంటే ఫార్ములా ఏంది, రూల్ ఏంది, న్యూమరేటర్ ఈక్వల్ టు ఏ ఇంటూ డి బై డిఎక్స్ డినామినేటర్ ప్లస్ బి ఇంటూ డినామినేటర్. ఇప్పుడు అదే ప్రకారం చేద్దాం. న్యూమరేటర్ అంటే ఏంది, 5 వాల్యూ, డినామినేటర్ అంటే కింది వాల్యూ. ఓకేనా, చూడమ్మా, న్యూమరేటర్ అంటే ఏంది 2 cos x ప్లస్ 3 sin x ఈక్వల్ టు ఏ ఇంటూ డివై బై డిఎక్స్, డినామినేటర్ అంటే మా కిందిది 4 cos x ప్లస్ 5 sin x ప్లస్ బి ఇంటూ డినామినేటర్ అంటే ఏది కింద కదా 4 cos x ప్లస్ 5 sin x. ఓకేనా, ఇప్పుడు డిఫరెంట్ చేద్దాం. 2 cos x ప్లస్ 3 sin x ఈక్వల్ టు ఏ ఇంటూ డిఫరెంట్ చేయమ్మా 4 అలాగే పెట్టి డి బై డిఎక్స్ కాస్ ఎక్స్, డి బై డిఎక్స్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ ప్లస్ 5 అలాగే పెట్టు డి బై డిఎక్స్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్. ఇది అవసరం లేదు, ఇది సేమ్ అలాగే పెట్టాల బి ఇంటూ 4 కాస్ ఎక్స్ ప్లస్ 5 సైన్ ఎక్స్. చూడు దీన్ని ఎలా రాసుకున్నామంటే 2 cos x ప్లస్ 3 sin x ఈక్వల్ టు మైనస్ 4a sin x ప్లస్ 5a cos x ప్లస్ 4b cos x 5b sin x రాసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలా, కంపేరింగ్ విత్ కోఎఫిషియంట్ ఆన్ బోత్ సైడ్, కంపేరింగ్ విత్ కోఎఫిషియంట్ ఆన్ బోత్ సైడ్. కాస్ ఎక్స్ చూడమా, కాస్ ఎక్స్ ఇంకా ఈక్వేషన్ 1 ఇది అనుకో, డిఫరెన్స్ చేసినాం కాబట్టి ఇది ఈక్వేషన్ 1 అనుకో. కాస్ ఎక్స్ చూడమ్మా, ఇక్కడ కాస్ ఎక్స్ కోఎఫిషియంట్ ఉంది 5a, ఇక్కడ కాస్ ఎక్స్ కోఎఫిషియంట్ ఉంది ప్లస్ 4b ఈక్వల్ టు కాస్ ఎక్స్ కోసుకుంటే ఏంటమ్మా 2 అంటే 5a ప్లస్ 4b ఇతరులకు వస్తే మైనస్ 2 ఈక్వల్ టు 0, ఈక్వేషన్ 2. నెక్స్ట్ సైన్ ఎక్స్ కోఎఫిషియంట్ మా, సైన్ ఎక్స్, సైన్ ఎక్స్ కోఎఫిషియంట్ చూడు ఇక్కడ ఏముంది మైనస్ 4a, ఇక్కడ ఏందమ్మా ప్లస్ 5b ఈక్వల్ టు సైన్ ఎక్స్ ఏముందమ్మా 3 అంటే మైనస్ 4a ప్లస్ 5b ఇతరులకు వస్తామా మైనస్ 3 ఈక్వల్ 0, ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 3 మనం ఏం చేయాలా, ఈక్వేషన్ 2 అండ్ 3 సాల్వింగ్, ఈక్వేషన్ 2 అండ్ 3 సాల్వింగ్. చూడమా సాల్వింగ్ ఎట్లా చేస్తుంది చూడు, మళ్ళీ చెప్తాను. సాల్వింగ్ చూడమా 5 4 మైనస్ 2, 5 4 మైనస్ 2, మళ్ళీ రిపీట్ మా 5 4 మైనస్ 2. ఈక్వేషన్ 3 మైనస్ 4 5 మైనస్ 3, మైనస్ 4 5 మైనస్ 3, రిపీట్ మైనస్ 4 5 మైనస్ 3. ఫస్ట్ వన్ లాస్ట్ వన్ క్యాన్సల్, ఏ బి కాన్స్టెంట్. నీకు ఏ రావాలి, ఏ రావాలంటే ఏం చేయాలా, ఫస్ట్ మనకి 4 3 జా 12 మైనస్ మైనస్ ఆ మైనస్ ప్లస్ 5 2 జా 10. నెక్స్ట్ బి వాల్యూ రావాలి, మైనస్ ఆ మైనస్ ప్లస్ 4 2 జా 8 మైనస్ మైనస్ ఆ మైనస్ ప్లస్ 5 3 జా 15. నెక్స్ట్ కాన్స్టెంట్ 5 5 జా 25 మైనస్ మైనస్ ఆ మైనస్ ప్లస్ 4 4 జా 16. ఏ బై మైనస్ 12 లో 10 పోతే మైనస్ 2, 18 ప్లస్ 15 ప్లస్ 8 23, అంతే కదా, ఇక్కడ 2 వేస్తే 23. 1 బై 41 ఎట్లా 6 ప్లస్ 4 6 ప్లస్ 5 11 1 2 3 1 41. ఇప్పుడు నీకేం కావాలి, ఏ వాల్యూ కావాలి, ఏ బై కాన్స్టెంట్ మైనస్ 2 బై 41, ఏ ఈక్వల్ టు మైనస్ 2 బై 41. నెక్స్ట్ మా
బి వాల్యూ రాలా, బి బై కాన్స్టెంట్, బి అంటే మా 23, కాన్స్టెంట్ 41, బి ఈక్వల్ టు 23/41. నీకు ఏ వాల్యూ తెలుసు, బి వాల్యూ తీసుకో. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలా, ఈక్వేషన్ 1లో పుట్ ఏ కామా బి ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏముంది మా ఇక్కడ చూడమ్మా, 2 cos x ప్లస్ 3 sin x ఈక్వల్ టు ఏ అంటే ఎంతమ్మా -2/41 ఇంటూ ఇదే కదా -4 sin x ప్లస్ 5 cos x ప్లస్ బి అంటే ఎంతమ్మా 23/41 ఇంటూ 4 cos x ప్లస్ 5 sin x. యాక్చువల్లీ అయితే ఉన్న ప్రాబ్లం ఏముంది, ఫార్ములా ఇంటిగ్రల్ 2 cos x ప్లస్ 3 sin x బై 4 cos x ప్లస్ 5 sin x ఇంటూ dx. ఇది మనకు ఉండేది. మనకు 2 cos x ప్లస్ 3 sin x ఈ మొత్తం బదులు ఇది రాసుకోవచ్చు, అదే కదా ఉండేది. 2 cos x ప్లస్ 3 sin x దీని బదులు ఇది రాసుకోవచ్చు, మొత్తం రాసుకో. చూడమ్మా, ఇంటిగ్రల్ దీని బదులు ఇది రాసుకో, -2/41 -4 sin x ప్లస్ 5 cos x ప్లస్ 23/41 4 cos x ప్లస్ 5 sin x బై ఇదేమంటే ఏముందమ్మా 4 cos x ప్లస్ 5 sin x ఇంటూ dx. అదేనా ఉండింది, అదే కదా ఉండేది మనం. ఇప్పుడు మనం ఏం చేసాము, ఏ దానికి సపరేట్ రాసి అంటే సపరేట్ రాస్తే చూడు ఏమొస్తుంది, ఇంటిగ్రల్ -2/41 కాన్స్టెంట్ కాబట్టి ముందు రాస్తాయి, ఇంటిగ్రల్ -4 sin x ప్లస్ 5 cos x బై 4 cos x ప్లస్ 5 sin x ఇంటూ dx ప్లస్ 23/41 కాన్స్టెంట్, 23/41 కాన్స్టెంట్ ఇంటిగ్రల్ 4 cos x ప్లస్ 5 sin x బై 4 cos x ప్లస్ 5 sin x ఇంటూ dx. ఓకేనా, ఇదేనా చూడమా. ఇప్పుడు 4 cos x ప్లస్ 5 sin x 4 cos x ప్లస్ 5 sin x సేమ్ ఆన్సర్ లేదు. నేను ఇక్కడ ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, ఇది ఫార్ములా ఏంది, మళ్ళీ చెప్తున్నాను. ఫార్ములా ఏమొస్తుంది, ఇంటిగ్రల్ f డాష్ x బై f ఆఫ్ x ఇంటూ dx ఇజ్ ఈక్వల్ లాగ్ ఆఫ్ f ఆఫ్ x ప్లస్ c. అంటే ఏంది, 4 అలాగే ఉందన్నమాట. d బై x cos x, d బై x కాస్ ఇది మైనస్ sin x అంటే -4 sin x ప్లస్ 5 d బై x sin x, d బై sin x cos x ఉందా, అంటే దీన్ని డిఫరెంట్ చేసేది వచ్చింది, అంటే ఇది f ఆఫ్ x, ఇదేంది f డాష్. ఇప్పుడు వస్తుంది లాగ్ ఆఫ్ f ఆఫ్ x అంటే -2/41 లాగ్ ఆఫ్ 4 cos x ప్లస్ 5 sin x ప్లస్ 23/41. ఇది ఏమైతే ఏముంటుంది, ఇంటిగ్రల్ 1 ఇంటూ dx అంటే x ప్లస్ సి అంటే x ప్లస్ సి. చూడండి ఎంత ఈజీ, చూడండి ఎంత ఈజీ చూడండి. ఓకేనా, ఒకవేళ నీకు ఈ ఫార్ములా రాలేదనుకో, ఒకటే గుర్తు -2/41 లాగ్ ఆఫ్ కింద ఆన్సర్ పెట్టేస్తారు, 4 మార్క్స్ వచ్చేస్తుంది. చూడండి మా ఇలా రాసినాక కొంచెం హైలైట్ అయ్యా, ఏది cos x కోఎఫిషియంట్, ఇక్కడ sin x కోఎఫిషియంట్, తర్వాత ఏ వాల్యూ, తర్వాత బి వాల్యూ. రెడ్ పెన్ కాదమ్మా, స్కెచ్ గ్రీన్ రెడ్ తప్ప వేరే ఏ పెన్ అయినా సరిపోతుంది, గ్రీన్ రెడ్ యూజ్ చేయకూడదు. చూడండి అయిపోయింది. 7 మార్క్స్ ఈజీ మా, 7 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 2 చెప్పాను, 2 ప్రాబ్లమ్స్ సేమ్ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా అదే ఉంటుంది, ఏమంటే కొంచెం ఇంకా లెంతీగా ఉంటుంది ఆ ప్రాబ్లం. ఎలా అనేది చెప్పేస్తాను, చూడండి ఒకసారి నోట్ చేసుకుంటే ఒకసారి.